6వ వచనంలో దేవుని వాక్యాన్ని మార్చి చదువుకుందాం. కీర్తనలు 77. నేను వెలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను వెలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పును విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. హృదయమున ధ్యానం. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవుడు, ఈయన స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కాపాడుతున్నాం తండ్రి, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, నేను ఆరాధించుట కొరకై చేరి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఘనపరిచి హెచ్చించడానికి సహాయపడు. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి వందనాలు. రాలేకున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యకు నన్ను సిలువ చాటును మరుగు చేయను. నీ బూర కానీ పనిముట్టు కానీ దాస్తునిగా నన్ను నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడుతున్నామని కృప చూపించు. సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతిలోకి అప్పచెప్పు. అమూల్యమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటే స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రభు ఏమని ఆశాపు కీర్తనలుగా మనది పిలువబడుతుంది. దీంట్లో 6వ వచనం అంటాడు, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. మనము నా ఆత్మని తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికెను. దేవుని యొక్క సన్నిధిలో మనము మన దేవుణ్ణి విడవకుండా జ్ఞాపకం చేసుకుంటూ అన్ని సమయాల్లో దేవునికి మొరపెట్టుకుంటూ ఆయనతో మనము సత్సంబంధం కలిగి ఎప్పటికీ ఉండాలని దేవునికి వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. ఈ మన దేవునితో సంబంధము కాకుండా ఇంకెవరితోనైనా ఎక్కువగా సంబంధము ఉన్నట్టయితే మరి అది ఎంతమాత్రం కూడా యోగ్యకరంగా ఉండదు. కానీ ఎక్కువగా మనము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఇక్కడ వీరేమంటున్నారంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాను, మరి నా మనవి ఆయన వినేంత వరకు కూడా నేను ఆయనకు మొరపెడుతూ ఉంటున్నాను అని చెప్తూ ఉంటున్నారు. ఆయన మొరను వినడమే కాకుండా ఆయనకు మనం స్తుతి, ఆరాధన, కృతజ్ఞత స్తుతి పాటలు దేవుని సన్నిధిలో మనము పాడుతూ ఆయన ఘనపరుస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. 3వ వచనం అంటాడు, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. మనకు దేవుడు జ్ఞాపకమునకు రావడము చాలా తక్కువ. లోకంలో అన్ని జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుడు ని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది మనము చాలా తక్కువగా మరి జ్ఞాపకం పెట్టుకుంటాము. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
ఉన్నటువంటి భక్తులు దావీదే కానివ్వండి, ఆసాపు వారు కానివ్వండి, కోరహు వారు కానివ్వండి, మరి రాసినటువంటి వీరేమంటున్నారంటే ఎప్పటికీ కూడా నేను ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పులు విడుస్తూ ఉంటున్నాను. ఒక మాట చూడాలంటే కీర్తనలు 139లో, కీర్తనలు 139 కీర్తన 39 ఏమంటుంది చూడండి. 15 వచనం చూడు. 139:15. తర్వాత మనం పిండంనై ఉండగా దేవుడు మన కన్నులో చూచినటువంటి స్థితిని మరి చూపిస్తుంటున్నాడు. అంటే ఆయనకి ఇక్కడ ఏంటంటే నా యొక్క జన్మము, నా యొక్క జననము నేను వింటున్నప్పుడు, చూచినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకేం కలుగుతుంది అంటున్నాడు ఈయన. నేను నిట్టూర్పులు విడుచుచున్నాను అంటాడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ జన్మనిచ్చింది ఆయనే. మనకిచ్చినటువంటి జన్మ ఎవరిచ్చారు? ఆయనే, దేవుడే మనకిచ్చాడు. అయితే మనం ఆయనను జ్ఞాపకం చేసుకునకుండా మరి నిజంగా దేవుని బిడ్డలు ఎవరు కూడా అలాగ ఉండలేరు. జ్ఞాపకం చేసుకునకుండా ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. అందుకని 14లో అంటాడు, 139:14లో అందుని బట్టి నేను నీకు నీ సంగతులు నాకు బాగా తెలిసి ఉన్నది. అంటే నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా ఎలా ఉందటండి? భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవని దావీదు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆసాపు వాళ్ళు కూడా ఏమంటుందంటే 77:3లో దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ఆ తర్వాత నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కురింగిపోచున్నది. అంటే ఎంతగా మరి దేవుని విషయంలో ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి విషయంలో? దేవుని విషయంలో. దేవుని విషయంలో ఆ కృంగిపోయినటువంటి స్థితి ఈ లోకంలో మరి ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. ఆసాపు వాళ్ళు ఏమంటున్నారంటే నేను నిట్టూర్పు విడుస్తున్నాను. తర్వాత ఆయన ధ్యానించినప్పుడు నా ఆత్మ ఏమవుతుంది? నా ఆత్మ ఏమవుతుంది అన్నాడు? కృంగిపోవచ్చున్నది. నా ఆత్మ ఏమవుతుందట? కృంగిపోవచ్చున్నది. ఇది ఆసాపు వాళ్ళకు మరి దేవుని విషయంలో అలా ఉన్నారు. కానీ ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉంటాం తెలుసా అండి? మన స్థితి ఎట్లుంటుందో తెలుసా? దేవుని గురించి నిట్టూర్పు విడిచినట్టు ఉండం, కానీ మన బంధువులు, మన వాళ్ళ గురించి అయ్యో అని నిట్టూర్పు విడుస్తాం. దేవుని గురించి చేయం. ఇంకేమన్నాడు? ఆయన గురించి ఆలోచించి కృంగిపోతాం మనం. ఎవరి గురించి? బయటి వాళ్ళ గురించి. మనము మన యొక్క బంధువులు కానీ లేకపోతే ఎవరో కానీ ఎవరో వాళ్ళ గురించి ఆలోచించి కృంగిపోతావు. కానీ ఎన్నడన్నా నువ్వు దేవుని గురించి ఆలోచించి కృంగిపోయావా? అస్సలే ఉండదు మనకు. ఆసాపు వారు ఏమంటుందంటే
నా దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుని నేనేం చేస్తున్నాను, నిట్టూర్పు విడుస్తున్నాను. నిట్టూర్పు అంటే ఎట్లుంటుందండి చెప్పండి? నిట్టూర్పు ఎలా ఉంటుంది? ఏడుపు. అంటే ఇప్పుడు మనకు ఇది బాగా కనపడాలంటే గ్రామాలలో బాగా కనిపిస్తుంది. ఎట్లా అంటే వాళ్ళు మామూలుగా ఏడవరు. వాళ్ళు ఎట్లా ఏడుస్తారండి, చాలా దీర్ఘం తీస్తూ, అది నిట్టూర్పులాగా దీర్ఘం తీస్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. దీర్ఘం తీస్తూ. అది ఎవరి కొరకు? వాళ్ళ యొక్క బంధువుల కొరకు. మా బంధువులలో ఎవరో పోయిన వారి కొరకు అట్లా చేస్తారు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంట, నీ దేవుని, నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. నీ సృష్టికర్త విషయంలో నువ్వు ఏం కావాలి, నీవు కృంగినటువంటి స్థితి. ఇక్కడ ఏమన్నాడంటే అదే 139:14 ఆయన ఏమన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును అంటున్నాడు ఆయన. దావీదు ఏమంటుండు, నాకు భయము ఆశ్చర్యం. నీకు భయం ఎప్పుడు రావాలి? ఈ వచనాన్ని ఆధారం చేసుకొని. ఎప్పుడు భయం వస్తుంది నీకు చెప్పండి? ఈ వచనం ఆధారం చేసుకుని. ఎలాగంటే నీకున్న రూపురేఖ అంతా కూడా బాగుంది కదా, ఒక వికలాంగునితో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినప్పుడు నీకు అనిపిస్తుంది. అప్పుడు వికలాంగుని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నన్ను అట్లా పుట్టించలే కదా, నన్ను అట్లా పుట్టించాడా, నాకు మంచి కన్నులు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, ఇంకేంటి కాళ్ళు ఇచ్చాడు, నాకు మంచి ఆ స్థితి ఇచ్చాడని దేవుణ్ణి మనము అలా జ్ఞాపకం చేసుకోవాలట. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన భయము కలిగింది, ఆయన చేసినటువంటిది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఎందుని బట్టి కృతజ్ఞత చెల్లించాలి? ఆయన నీకు ఇచ్చిన సృష్టి, నీకు ఇచ్చినటువంటి ఈ అందము, నీకు ఇచ్చినటువంటి ఈ రంగు రూపం అంతా కూడా దేవుడిచ్చింది. మనకు శాస్త్రం తెలుసు కదండి, ఎలుక తోకను తెలియదా? ఎలుక తోకను ఎన్నిసార్లు ఉతికినా, ఏడాది ఉతికినా నలుపే కదా, తెలుపు కాదు. మీరు చాలా ధన్యులు, ఎందుకంటే నేర్చుకున్నా కూడా మర్చిపోయారు. ఇప్పుడు వస్తలేవు కదా. ఇప్పుడు ఏమొస్తున్నాయంటే అంతా పై కదా అండి, అవి మర్చిపోయి జీవిస్తుంటున్నాం. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి కలరు, నాకు ఇచ్చినటువంటి కలరు, నీకు ఇచ్చినటువంటి అందము, నాకు ఇచ్చినటువంటి అందము, ఇది ఆయనే ఇచ్చాడు. ఒకవేళ నిన్ను ఒకవేళ అడిగితే నువ్వేమంటావు తెలుసా? చెప్పండి. నీకు ఎట్లా రావాలని ఉందయ్యా, నేను నిన్ను పంపిస్తా భూమికి, ఎట్లా రావాలని ఉందని అంటే ఏమంటావు? తెల్లగా మంచి కలర్, వెంట్రుకలు కూడా అట్లా అని చెప్పేసి మనం ఆశిస్తాం. అది నిజమే కాదా చెప్పండి? నిజమే కాదా? చాలామంది నాకు మ్యారేజ్ కొరకు అమ్మాయిని చూడు, అబ్బాయిని చూడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే, అమ్మాయి తెల్లగా ఉండాలండి అంటారు వాళ్ళు. నాకు చెప్తుంటారు అన్నట్టు, అది రియల్గా చెప్తుంటే, దేవుడు ఎట్లా ఇస్తే అట్లా అవుద్దండి అని. అంటే ఇప్పుడు మన కోరికలు చూడండి ఎలా ఉంటాయి. మనం ఎట్లా ఉన్నామో ఆయన చిత్తంలో మనము ఎవరు ఎక్కడ ఉండాలనేది ఆయన నిర్ణయించి నిన్ను ఈ లోకానికి పంపాడు. ఆయన నిన్ను చేసినటువంటి విధానము నువ్వు చూసినట్టయితే నీకేం కలుగుతుంది? వాళ్ళకి ఏం కలుగుతుందంటే భయమును ఆశ్చర్యము కలుగుతుంది. నిజంగా నేను చూసుకుంటే, నిన్ను నువ్వు చూసుకుంటే మనకేం కావాలండి? ఆశ్చర్యం కలగాలి. ఇది జ్ఞాపకం పెట్టుకో.
ఇక్కడ వీళ్ళు అదే అంటున్నాడు, ఏమన్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని. మనం అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకోము? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామా అండి? పైసలు ఎక్కువ ఉంటే ఇంకా అస్సలే జ్ఞాపకం రాడు ఆయన. పైసలు తక్కువైతేనే, లేకపోతే ఏదో అనారోగ్యం వస్తేనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. కానీ అన్ని వేళల్లో ఆయన, మన దేవుడు ఎలాంటి వాడండి? నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు, ఆల్ఫా ఓమేగయు ఆయనే. అంత మంచి సృష్టికర్త మనకు ఉన్నాడు. మళ్ళీ ఆయనను ఎరిగి ఉండటము అది చాలా గొప్ప విషయం అండి. మనం అనుకుంటాం ఏదో వచ్చినాము ఆరాధన చేస్తున్నాం వెళ్తున్నాం అని కాదు, కానీ ఆయనను క్షుణ్ణంగా నీవు తెలుసుకొని ఉన్నావు, ఆయన వెంబడిస్తున్నావంటే నేను చాలా ధన్యులము. ఇట్లా వెంబడించేవారు ఎలా ఉంటారటంటే, ఆయన అన్ని వేళల్లో జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ దినమును బట్టి, నీకు ఈ దినం ఎవరిచ్చారండి? ఈ దినం ఎవరిచ్చారు నీకు? చెప్పండి. నీ తెలివితేటలు, నీ ధనము, నీ యొక్క ఆస్తి, నీదంతా ఇచ్చాడా దేవుడు? పండుకున్న వాళ్ళు లేవరు కదా. ఇంకా కొంతమంది అంటారు, ఇంతమందే మాట్లాడాడు నాతో, ఇంతమందే మాట్లాడంటారు. శవం అనే మాట ఎంత భయంకరం కదా. చూస్తున్న వ్యక్తిని ఇప్పుడే చూస్తుంటాము, వాళ్ళు వెంటనే కొద్ది సేపటికి ఆయనను మనం ఏమంటాము? శవం అయిపోయాడంటాం. శవం అంటే కదలనిది, చేతులు, కాళ్ళు, నోరు ఏది కూడా కదలలేనటువంటిది. ఎంత భయంకరమో. కానీ దేవుడు నన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు కదండి. సజీవ లెక్కలో ఉంచాడు. ఎన్ని రకాలుగా సజీవ లెక్కలో ఉంచాడు మనము? కీర్తనలు యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము చాలు. ఇక్కడ ఏమన్నాడు? 19వ వచనం, 38:19 వచనం. ఎవరెవరు స్తుతిస్తారట? సజీవులే కదా. సజీవులు అంటే 2 రకాలైనటువంటి సజీవులు ఉంటారండి. అర్థమైందా? 2 రకాలైనటువంటి సజీవులు. నిజమా కాదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఇద్దరున్నారు అక్కడ. చాలు. అక్కడ పాపముల చేత, అపరాధముల చేత ఏమై ఉన్నారు? మనుషులు చచ్చిపోయినారు. కానీ వాళ్ళు తిరుగుతారు. కార్లలో తిరుగుతారు, ఏరోప్లేన్లలో తిరుగుతారు, చంద్రమండలం మీద గోవి రావచ్చు, ఈ లోకం ఎంత చేయొచ్చు, మంచి పండుగలు చేయొచ్చు, మంచి డ్రెస్అప్ అన్నీ చేయొచ్చు. ఎవరు? చచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరటండి? అపరాధముల చేత, పాపముల చేత. అపరాధములు అంటే ఏంటి? నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపము అపరాధం కింద పడుతుంది. అది అపరాధం చేత చచ్చినటువంటి వారు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్, ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. మనల్ని దేంతో బ్రతికించాడు? చెప్పండి. క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు. అంటే క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మనం చచ్చిపోయినటువంటి స్థితి, మనలో ఏమాత్రం కూడా దేవునికి సంబంధమైనటువంటి నీతి లేకపోతే ఆయన కొరకైనటువంటి ఆశ లేని స్థితిలో మనం ఉన్నాము. అందుకనే యెషయా భక్తుడు ఆయన ఏం చేశారంటే, నిజముగా ఆయన గ్రహించినాడు. అదే 38:17 చివరి వరుసలో చూడండి.
పాపములన్నీ కూడా ఏం చేశాడు ఆయన? పారవేసినటువంటి స్థితి మన పాపం. మనం పాపంలో ఆ తర్వాత ఇది కూడా 18 కూడా చదవండి. చాలు. పాతాళంలో ఆయనకు స్థుతి కలుగుతుందా? కలగదు. పాతాళంలో పోయిన వాళ్ళకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా టైం దొరకదు. ఎందుకు దొరకదంటే ఏడుపును, పనులు కొరుకుట, కటిక చీకటి, తర్వాత మహాభయంకరమైనటువంటి రోదన, ఇవి ఉంటాయి అన్నట్టు పాతాళంలో. అందుకని ఇక్కడ ఏముంటుందంటే పాతాళంలో నీకు స్థుతి కలగదు. అయ్యా ఆరాధన చేసుకుందాం రండి అంటే వాళ్ళు వస్తారు. అప్పుడు నీకు తెలిసి ఉండి నువ్వు అన్నావు అనుకో, అంటే తెలిసి అలా మనం ఒక శాస్త్రం ఉంది కదా, తెలిసి బోర్ల పడ్డాం అంటాం. మనం అట్లాగే ఉంటాం. మనం తెలిసి బోర్ల పడ్డట్టుగా ఉంటాం. అంటే ఏంటంటే మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుండి చదవండి. చాలు చాలు. ఇక్కడ ఉన్నాడు, మీరు కేవలం సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఆయనను ఎలా వెంబడించాలి, ఆయన ఎలా ఆరాధించాలి అనేది చాలామందికి తెలియదని ఇక్కడ చెప్తుంటున్నాడు. వారు నన్ను ఎలా ఆరాధన చేస్తున్నారు అన్నాడు. వారు నన్ను ఎలా ఆరాధన చేస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు. ఎలా ఆరాధన చేస్తుండట? వ్యర్థముగా. వ్యర్థం అంటే ఎట్లుంటుందని చెప్పండి. వ్యర్థముగా ఆరాధన అంటే ఎట్లుంటుంది తెలుసా? చెప్పాలా? ప్రభుకి ఇష్టం లేనిది ఇష్టం ఉన్నది. మొన్న ఈ మధ్యలో నిన్నగాక మొన్న నైట్ అదేంటి 5 నెలలకు ఏం చేస్తారండి? గర్భిణీ స్త్రీ 5 నెలలు అయితే ఏం చేస్తారు? ఏమంటారు? అది శ్రీమంతం అంటారు. బైబిల్లో ఎక్కడుంది? అది ఉందా బైబిల్లో? నువ్వు క్రీస్తు బిడ్డవు కదా ఇప్పుడు. అందుకే అంటాడు, నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఇవన్నీ పితృ పారంపర్యమైనటువంటి ఈ వ్యర్థమైనటువంటి. నేను పక్కకు జరిగి పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఇవన్నీ ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరు చెప్పినా వినరండి అన్నాడు ఆయన. ఎందుకంటే పాతకపోయిండ్రు. ఈ ఈ ఈ చెడగొట్టేది ఎవరంటే పెద్దోళ్ళు, ముసలోళ్ళే చెడగొడతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి చూసింటే కదా ఆచారాలు. వాళ్ళు చూసి ఏం చేస్తారు తెలుసా? అవో గట్లుంటుందవ్వా, గిట్ల చేయాలవ్వా అని మాట్లాడతారు. ఎంత వ్యర్థమైనటువంటి స్థితి అది. దేవునికి అంగీకారం ఉంటుందా? ఎవరికి కూడా ఏముండదు. దానివల్ల పాపం వాళ్ళని అప్పుల పాలు చేశారు. వద్దొద్దు అన్నారు కూడా కానీ వాళ్ళను. ఎందుకంటే మా ప్రెస్టేజ్ ఇది చేయబుద్ధి. మా వాళ్ళు ఏమంటారు? మనుషుల యొక్క ఆలోచనలోనే ఉంటారు, కానీ దేవుని యొక్క ఆలోచనలో వారు ఉంటారు. అందుకే ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటాడు. వ్యర్థమైనటువంటి ఆరాధన అది దేవునికి ఇష్టం ఉండదండి. ఆ దేవునికి ఇష్టమైనది కాదు. అయితే మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఆరాధిస్తున్న మనము ఎలాగూ ఆయనను మరి ఇలాంటి వాటితో మీరు ఆరాధించడము
కాదు, కానీ నన్ను గ్రహింపగలిగి మంచి గ్రహింపుతో నన్ను ఆరాధించాలి అంటాడు. అలా వారి యొక్క ఆరాధన ఎలా ఉంటుందంటే వేషధారుల వలె పెదవులతో నన్ను గణపరచుదు, కానీ వారి హృదయం ఎక్కడ ఉంటుందటండి? చాలా దూరం, తూర్పుకు పడమరికి ఎంత దూరమో అంత దూరం ఉంటుందండి, అంత దూరం ఉంటుంది. మొన్న జంతర్ మంతర్ కదా, జంతర్ మంతర్, అక్కడ ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఏంటది? ఒక నిరసన తెలియజేయడం జరిగింది. దాంట్లో వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే మేము అనుకున్నది సాధించాలని వచ్చారు. మరి సాధించాలని వచ్చినప్పుడు మరి పోలీసు వారు మరి లాఠీ చార్జ్ చేయడం, మళ్ళీ వాళ్ళ మీద బాష్పాయి ఊదడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయినారు అనుకోండి, అదేమైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి, ఉండదు. నువ్వు ఎందుకొరకు నిలబడ్డావు? వాళ్ళు ఎందుకొరకు నిలబడ్డారు? అక్కడ వాళ్ళకి కావాల్సింది నెరవేరేదాకా నిలబడ్డారు, సాధించడానికి కొరకు. అవునా కదా? మీకు అంటే వేరే క్లియర్గా అర్థం కాదు, కానీ అదొకటి చెప్తున్నాను. ఏంటంటే వారు సాధించడానికి కొరకే నిలబడ్డారు. అదే సమయంలో వారు నిజంగా సాధించిన వారు ఎలా అవుతారు, నిజంగా సాధించని వారు ఎలాగవుతారు అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఏంటంటే పోలీసు వారి యొక్క బెదిరింపులకు, వారి యొక్క చేసే వాటికి అందరు వెళ్ళిపోయిండ్రు అనుకోండి, అదేమన్నా సాధిస్తారా వాళ్ళు? కదా. చాలామంది నిలబడ్డారు. ఒక ఆయన నిలబడి ఆయన ఏమన్నాడంటే, నిలబడ్డాడు అంతే, కొట్టండి, ఎంత కొడతారు కొట్టండి అంతే, నన్ను కొట్టండి అని చెప్పేసి వాళ్ళందరూ చుట్టూ పోలీసులు ఆయన మధ్యలో నిలబడి కొట్టండి అని అన్నాడు. అంటే అర్థమైంది, ఇది పెదవులతో గణపరిచేదిగా ఉండదు, అది వ్యర్థంగా ఉండదు. నేను దేని కొరకు నిలబడ్డానో దాని కొరకు చచ్చినా పర్వాలే, నన్ను కొట్టండి అన్నాడు. మనం అట్లా అంటామా? ఆ పెద్దావిడ చెప్పిందండి, బొట్టట పెట్టు, ఆ పెద్దావిడ చెప్పిందండి, ఈ కాలయ్యి, ఆ పెద్దావిడ చెప్పిందండి. ముసలోళ్ళు చెప్తారు, చెడగొడతారు ముసలోళ్ళే. సరే, దేవుని విషయంలో నువ్వు నిలబడాలి, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే విషయంలో నువ్వు నిలబడు. అప్పుడు నువ్వు ఎలాంటి వాడువు? వ్యర్థంగా ఆరాధించేవాడవు కావు, ఆయనను నీవు ఘనముగా ఆరాధించడమే ఆయనకు కావాలి. ఏమన్నాడు? నేను జ్ఞాపకం చేసుకొని నేను నిట్టూర్పులు విడుచున్నాను. ప్రభువా, నిజంగా నన్ను ఎంత స్వస్థపరుస్తున్నావు, నాకు ఎన్ని దినాలు ఇస్తున్నావు, ఎంత ఎంత ధన్యుణ్ణి అని చెప్పేసి మనము ఆయన సన్నిధిలో నిట్టూర్పులు విడిచినట్టు ఉండాలట. చూసారా, కొంతమంది అన్నీ ఉంటాయి కానీ తినలేరు కదా అండి. కొంతమంది అన్నీ ఉంటాయి కానీ తినలేరు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారు? ప్రాణము అంతా ఉంటుంది కానీ లేచి నడవలేరు. ఇంకొంతమంది ఎట్లా నడుస్తారు? కుంటిగా నడుస్తారు, రకరకాలుగా ఉంటారు కదా. అయితే నన్ను ఈ రీతిగా ఉంచినావు ప్రభువా, నీకు నేను వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్పేసి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. నువ్వు దేని విషయంలో కృంగిపోవడం కాదు. ఈ లోకంలో ఏది నీకు తక్కువైనా కృంగిపోవడము అది నీ వ్యక్తిగతంగా లోకరీతిగా ఉంటుందొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది సరి అయినది కాదు. ఏంటిది? కృంగిపోవడం. ఎవరి విషయంలో అని చెప్తున్నాడు ఈయన? నేను ధ్యానించినప్పుడు, 3వ వచనం అంటాడు 77:3 కీర్తనలు, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ ఏమవుతుందట? కృంగిపోతున్నది. కృంగిపోవడం అంటే తెలుసు కదండి, ఎట్లయితే దినదినము అండ్లకే అవుతున్నాడు అంటారు మన భాషలో. ఏమవుతాడు? దినదినము అండ్లకే అయిపోతున్నాడు అంటే అది అదేంటి, ఏదో విషయం ఆలోచించుకుంటూ అది ఉండడం. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనము దేవుని వాక్యాన్ని బట్టి
యేసు ప్రభు నమ్మినటువంటి వారికి ఇంకొక మాట చెప్తాను మీకు. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఏముందండి? మరణం అనేది ఉందా లేదా? ప్రతి మానవునికి ఉందా? లేదు ఎవరికన్నా? యేసుప్రభుకి ఒక్కరికి కాదు, మానవునికి అందరూ ఉంది కదా. అది రైట్ కదా మీ అందరికీ? తర్వాత ఇంకొకటి ప్రశ్న చెప్తున్నా చూడండి. యేసుక్రీస్తునందు జన్మించిన ప్రతి విశ్వాసికి, ఎవరికండి? ఎవరికి చిన్నమ్మ? ఎవరికి? ప్రతి విశ్వాసికి. యేసుక్రీస్తునందు జీవించిన ప్రతి విశ్వాసికి ఏముందండి? శ్రమలు ఉంటాయి. యేసుక్రీస్తునందు జన్మించిన ప్రతి విశ్వాసికి ఏముంటుందండి? దేవుని నమ్మిన బిడ్డలకు శ్రమలు లేవా? చెప్పండి ఎవరికైనా. ఉంటాయా? పుట్టిన మానవునికి మరణం ఉంటుందా ఉండదా? యేసుక్రీస్తులో జన్మించిన వారికి శ్రమలు ఉంటాయా? శ్రమలు అనేది మనకుంటాయి. మనకు అపనమ్మకము ఉండకూడదు, అవిధేయులుగా ఉండకూడదు. మనకు శ్రమలు అనేది, అందుకని ఆయన పేరు పౌలు అంటాడు, నువ్వు నాకు ఒక ముళ్ళును ఉంచావు. ఆ ముళ్ళే శ్రమ. మనకు ముళ్ళు ఏంటండి? శ్రమ. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఇస్తాడండి. అందరికి ఒక తీరు ఉండదు. మనకు ఇంకొక శాస్త్రం తెలుసు, ఏంటి చెప్పాలా? ఇంటింటికి కదా, ఇంటింటికి మట్టిపోయాయి కదా, బంగారు పోయే వరకు ఉండదు కదా. అట్లా శ్రమ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అర్థమైందా? ఒక ముళ్ళుగా పెట్టాడు. కానీ దీంట్లో మనం ప్రభువును గణపరచడం, మన ప్రభువును దీంట్లోనే మనము వెంబడించడం, దీంట్లోనే సంతోషం కలిగి ఉండడం, ఈ శ్రమలో, ఈ ఇబ్బందులలోనే ఆయన ఆరాధించడం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం, ఇది చాలా ఏంటండి? ప్రాముఖ్యమైనది. క్రైస్తవుని జీవితంలో ఇదేంటిదండి? చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందా? చాలా ప్రాముఖ్యమైన, ఆ ప్రాముఖ్యతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఆసాబు కీర్తనలో 77లో ఏమంటున్నాడు? నేను 5వ వచనం చదువుతాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. ఇక్కడ ఏమంటుండండి? తొల్లిటి దినములు అంటే ఏంటి? మీకు మంచిగా అర్థం కావాలంటే నేను చెప్తా చూడండి. తొల్లిటి దినములు అంటే ఎట్లుంటాయి తెలుసా? చెప్పలా? వింటుండే కదా. అబ్బో వాడు చూసినవా, అప్పుడు ఎట్లుండేవాని బతుకు చిన్నప్పుడు, ఇప్పుడేం బాగా అంటామా లేదా? అది అప్పుడు అర్థమైంది కదండి. తొల్లిటి దినములు అంటే వాడు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడేమో పెద్ద ఇదైపోతున్నాడు అని అంటాం కదా. ఆ తర్వాత ఏమన్నాడు? పూర్వకాల సంవత్సరంలో నేను మనస్సునకు తెచ్చుకుందును. నిజంగా మనం ఎట్లుంటామంటే దేవునికి సరైనటువంటి కృతజ్ఞతగా లేనటువంటి వారంగా ఉంటామండి. చాలా వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నేను నడిపిస్తే నువ్వు ఆ రీతిగా ఉంటావు. తర్వాత నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును అని ఎప్పుడంటే రాత్రి యందు జ్ఞాపకము చేసి హృదయమున ధ్యానించుకొందును అంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడట? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు ఇక్కడ? రాత్రి. ఎప్పుడు పాడిన పాట? రాత్రి జ్ఞాపకం రావాలంటే ఎప్పుడు పాడాలండి? పగలు పాడాలి. పగలు దేవుని గురించిన పాట ఉంటేనే రాత్రి కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మనకు పగలు రాదా, జ్ఞాపకం అది రాత్రి రాదా? మనం ఎంత ధన్యులం కదండి. ఎప్పుడు చూడు మన లోకం పాటే ఉంటుంది మనకు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఆ తర్వాత ఎలా, ఏంటి భవిష్యత్తు ఏంటి, ఎన్ని రకాలుగా మనము ఆలోచిస్తాం. ఇక మన పాట ఆడొస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమంటుంటే ఆసాపు, నేను హృదయమును ధ్యానం చేసుకుందును.
హృదయంలో ధ్యానం చేయాలంటే నువ్వు ఆయనను బహుగా ఎరిగి ఉన్నటువంటి వాడుగా ఉండాలి. దేవా నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. దేవుడు మనల్ని, దేవునికి ఒక అధికారం ఉంది. ఏముందండి చెప్పండి? అన్నిటి మీద ఉంది అధికారము. నీకు నాకు తీర్పు తీర్చే అధికారం ఉందండి. అర్థమైందా? నువ్వు ఊరికనే అట్లా వదిలిపెట్టాడు, కానీ తీర్పు తీరుస్తాడు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయనను? నిన్ను సృష్టించిన సృష్టి విధానము ఇవన్నీ చూసి మరి దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమై ఉండి ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో దేన్ని జ్ఞాపకం చేసుకున్నా అది నీకు ఎంత ప్రయోజనకరం కాదు. జ్ఞాపకం చేసుకొని డ్యూటీకి వెళ్తవచ్చు, జ్ఞాపకం చేసుకొని నీ సొంత ఇంటికి వెళ్తవచ్చు, జ్ఞాపకం చేసుకొని నీ అన్ని కార్యక్రమాలు చేయవచ్చు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనము మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అది చాలా ఈ లోకంలో అన్నిటికంటే చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. అది అంత ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన హృదయపూర్వకంగా నీ కొరకే నా కొరకే మరి కలువరి సిలువలో చిందించిన రక్తం ద్వారా క్రీస్తునందు బ్రతికిన వారమై ఉన్నాం. మనం ఎవరి యందు? క్రీస్తునందు. ఆయన మనం